హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మాతో పాటు బీజేపీ పార్టీ లీడర్ రాజు నేత గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో సక్సెస్ సాధించి నెక్స్ట్ బీజేపీ తిరంగ ర్యాలీ అని చేపడుతున్నారు. సో ఈ బీజేపీ తిరంగ ర్యాలీ అనేది రాజకీయంగా వాడుకుంటున్నారా? ఈరోజు ఆపరేషన్ సింధూరు ఏదైతే శత్రు దేశం మీద ప్రతిదాడులు చేసి 140 కోట్ల ప్రజల యొక్క మానసికంగా ఏదైతే కుంగిపోయి ఉన్నారో వాటి పట్ల ఈరోజు శత్రు దేశాన్ని చావు దెబ్బ కొట్టి పాకిస్తాన్ గుండెల మీద భారత్ ఏ రకంగా దాడి చేసిందో దాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అంటే 12వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రతి వాడవాడలో గల్లీ గల్లీలో ఈరోజు జాతి సమైక్యత కోసం మనమంతా ఇన్ని రోజుల పాటు సైన్యం వెంట నిలబడి వాళ్ళకు మానసికంగా స్థైర్యాన్ని అందించి మనం యుద్ధంలో విజయ తీరాలకు చేరే విధంగా అందరూ నిలబడ్డందుకు గుర్తుగా అదే రకంగా ఏదైతే మన దేశానికి సంబంధించినటువంటి సైనికులు ఇన్ని రోజుల పాటు వీరోచితంగా పోరాటం చేసి మన దేశాన్ని గెలిపించినటువంటి తీరు ప్రపంచ దేశాలకు మొత్తం కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో తిరంగ ర్యాలీని మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మోడీ గారు నిన్న మాట్లాడుతూ చెప్పారు చాలా స్పష్టంగా, ఈరోజు భారతదేశం వైపు ఎవరైనా ఉగ్రవాదం పేరిట కన్నెత్తి చూసినా వాళ్ళ కన్ను తీసేస్తాం, భారతదేశం పట్ల ఎవరైనా వేలెత్తి ఉగ్రవాదం చూపాలనే ప్రయత్నం చేసినా వాళ్ళ వేలును తీసేస్తాం. ఈరోజు ఆ రకంగా ఎవరైతే ఉగ్రవాదాన్ని ఇన్ని రోజుల పాటు పెంచి పోషించిర్రో, పాలు పోసి ఈరోజు ఉగ్రవాదాన్ని పెంచిర్రో, చివరికి అదే ఉగ్రవాదం ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అదే రకంగా జరిగింది. ఇప్పటికైనా పాకిస్తాను బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఈరోజు భారతదేశం ముందల ఈరోజు మోకాళ్ళ మీద నిలబడి ప్రపంచ దేశాలు మొత్తం చూసే రకంగా ఆ దేశ అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు, ప్రధానమంత్రి అందరూ కూడా ఈరోజు భారతదేశానికి మోకాళ్ళ మీద మోకరిల్లి ఈరోజు సారీ చెప్పేటువంటి పరిస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దీన్ని బట్టి భారతదేశం యొక్క అణుసామర్థ్యం ఏంది, భారతదేశం దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఏంది, భారతదేశం యొక్క సైనికుల యొక్క శక్తి యుక్తులేంది, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలిసినాయి. సో నాకు తెలిసి ఈ దెబ్బతోని మోడీ గారు ఏదైతే పాకిస్తాన్ మీద కొట్టినటువంటి దెబ్బతోని ఇక భవిష్యత్తులో ఉగ్రవాదం లేకుండా పోతుందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఉగ్రవాదం మొలకెత్తాలని చూసినా కానీ తుంచేయడం కోసం భారతదేశం మొట్టమొదటి స్థానంలో నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, ఇది ఏం రాజకీయ పరంగా కాదు, జస్ట్ ఉగ్రవాదులను మొత్తానికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో 100% ఈరోజు రాజకీయాల కోసం ఎవరు కూడా మాట్లాడిన ఒక 3-4 డేస్ బ్యాక్ బీజేపీ ఒక ఏమంటారు ఓటు అనేది అప్పీల్ చేసింది. మీ ఓటు వజ్రాయుధం కింద సరైన నాయకత్వానికి మీరు ఎంపిక చేసుకున్నారు కాబట్టి భారత్ విజయం సాధిస్తుంది అని బీజేపీ ఒక ట్వీట్ చేసింది. మరి దేనికోసం? ఓటు కోసం కాదా? ఇప్పుడేమి ఎన్నికలు లేవు కదమ్మా. 2028-29 దాకా ఎన్నికలు అయితే ఏం లేవు కదా. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేయదలుచుకుంది, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఓట్ల రాజకీయాల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఏనాడు కూడా దేశం యొక్క ఐక్యతను పణంగా పెట్టదు, దేశం యొక్క సమైక్యతను పణంగా పెట్టదు, దేశం యొక్క సమగ్రతను పణంగా పెట్టదు, దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధిని ఎప్పుడు కూడా పణంగా ఓట్ల రాజకీయాల కోసం పెట్టదు. ఈ యొక్క దాడితోనే మనకు అర్థమైంది కదా. ఈరోజు నిజంగానే ఒకవేళ ఓట్ల రాజకీయాల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్టు కనుక చేస్తుంటే యుద్ధాన్ని ఎప్పుడో విరమించేస్తుండే, లేకపోతే యుద్ధమే చేయకపోతుండే కదా. అది కాదు కదా. ఈరోజు భారతదేశానికి సంబంధించిన ఒక్క బిడ్డ చనిపోయినా కానీ మోడీ గారి రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఈరోజు 26 మంది అమాయకపు భారత పౌరులను పొట్టన పెట్టుకున్నారు. మోడీ గారు మాట్లాడుతూ నిన్న ఎంత భావోద్వేగానికి గురయ్యారు మీరు చూసిరు కదా. 26 మంది మహిళల యొక్క సింధూరాలను చెరిపేసినందుకే ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈరోజు ఉగ్రవాదుల యొక్క మూకల యొక్క స్థావరాల మీద, అంటే
ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో పాకిస్తాన్లో 9 స్థావరాల మీద దాడి చేసి అవి లేకుండా చేసినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి నిన్న ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి సందేశంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరూ చాలా ఏమంటారు, చాలా కన్నీళ్ళ పెట్టుకున్నటువంటి సందర్భం. ఎందుకనంటే ఉగ్రవాదులు భారత పౌరులను చంపేటువంటి క్రమంలో చేసినటువంటి దుశ్చర్యలు మనం చూడొచ్చు. అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళని చంపిరని, తర్వాత చిన్నపిల్లలు ముందల వాళ్ళ యొక్క తండ్రులను చంపిరని, మహిళల ముందు వాళ్ళ భర్తలను చంపిరని మోడీ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈరోజు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతోని పెకిలించి వేసే వరకు భారతదేశం నిద్రపోదు. ఆపరేషన్ సింధూర్ అనేది అయిపోలేదు. తప్పకుండా ఈ ఉగ్ర మూకలకు, ఈ శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే వరకు అది కంటిన్యూ అవుతుందని భావిస్తా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.